నేను కొంచెం టెక్నికల్ కొంచెం ఇబ్బంది అయింది. ఈ రోజు అటువంటి ఇంక జరగవు. ఓకేనా? అందువల్ల ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు ఇంటర్నేషనల్ సీనియర్ వెల్నెస్ కోచ్ మదార్ గారు. వెల్కమ్ టు స్టేజ్ స్క్రీన్ సార్. Very good morning, sir. Very good morning, all of you. Voice clear? క్లియర్ గా ఉంది సార్. Yeah, done. సో వాళ్ళ టాపిక్ వచ్చేసి మనకి ప్రోటీన్ గురించి. చాలా వరకు అందరికీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రోటీన్ అసలు ఎందుకు, ప్రోటీన్ అంటే మనకి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకి ఏమైనా హానికరం అవుతుంది, లేదంటే ప్రోటీన్ అంటే ఓన్లీ జిమ్ చేసే వాళ్ళు తీసుకోవాలి, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కి చాలా వరకు మీకు వాళ్ళ ఆన్సర్ దొరుకుతుంది. ఎలాగైతే ప్రోటీన్ యూజ్ అవుతుంది, అసలు ప్రోటీన్ ఎందుకు, ఓకే, అండ్ మజిల్ ఎలా బిల్డ్ అవుతుంది ఏంటి అనేది మనకు వచ్చి తెలుసుకుందాం. సో దట్ ఆ ప్రోటీన్ కి మజిల్ కి ఏం ఇంటర్లింక్ ఉందో మీకు అర్థమైతే కనుక ఆ ప్రోటీన్ వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఫంక్షన్స్ ఏంటి, అసలు మజిల్ అంటే ఏంటో చూద్దాము. మన శరీరం మొత్తం అంటే ఓవరాల్ సబ్జెక్ట్ లో మొత్తం మన శరీరంలో ఎముకలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనంతా కూడా ఎముకల పైన కండరాలు, కండరాల పైన కొంచెం బాడీలో ఫ్యాట్ అన్నమాట. ఈ బాడీలో ఉన్న ఎక్కువ కొవ్వు మోతాదు ఏమవుతుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ లిమిటెడ్ గా ఉంటే ప్రొటెక్ట్ చేస్తుంది, ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కువ బాడీలో మజిల్, మన బాడీలో ఏముండాలి, మన బరువు మొత్తంలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మనకి కండరాలు ఉండాలన్నమాట. ఎక్కువ కాంట్రిబ్యూషన్ కండరాలు ఉంది అంటే కనుక మన బాడీకి ఏం జరుగుతుంది అంటే కనుక మన మజిల్ ఫంక్షన్ అంతా కూడా బాగుంటే కనుక మన ఎనర్జీ లెవెల్స్, యాక్టివ్నెస్ అన్ని కూడా బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి తక్కువ ఉంటాయో, ఎప్పుడైతే ఇవి వీక్ గా ఉంటాయో, అప్పుడు మనకి ఏం జరిగింది అంటే మన మజిల్ అనేది లాస్ అవుతుంటే కనుక చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. మజిల్ ఎక్కడెక్కడ చూడండి ఒకసారి, మీరు నొక్కండి ఇక్కడ చేతి దగ్గర, ఓకే, షోల్డర్ దగ్గర, ఓకే, మజిల్ ఉందా లేదా, మీ థై దగ్గర చూడండి, ఓకే, ఇవన్నీ మజిల్సే, అన్ని కండరాలే. శరీరం మొత్తం కండరాలతో ఉంటుంది అనమాట. ఓకే, సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎముక పైన కండరాలు ఉంటాయి చూసారా, మనం తినేది మాంసం అంటే సేమ్ అట్లాగే మన శరీరం అంతా కూడా కండరాల మొత్తం కూడా అబ్డామిన్ పొట్ట భాగం కావచ్చు, లేదంటే ఈ షోల్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెస్ట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, అన్ని కండరాలతో ఉంటుంది అనమాట. ఈ ఎముకలు ఈ కండరాలు రెండు కలిస్తేనే బలంగా ఉంటుంది మీ బాడీ. ఈ ఎముకలు వీక్ ఉన్నా, ఈ కండరాలు వీక్ ఉన్నా, రెండింటి వల్ల కూడా మీ ప్రభావం మొత్తం శరీరం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ మీ కండరాలు బాగుండటం. ఓకే, సో దీంట్లో ఏంటంటే కొన్ని కండరాలు కొన్ని సాఫ్ట్ గా ఉంటాయి, కొంచెం హార్ట్ టిష్యూస్ ఉంటాయి, లేదంటే కొన్ని కండరాలు కంప్లీట్ గా మజిల్ లాగా ఉంటాయి అనమాట. మేజర్ గా మనం చూసుకుంటే కనుక సాఫ్ట్ టిష్యూస్ అంటే స్మూత్ గా ఉండే టిష్యూస్ ఏంటి, మజిల్ టిష్యూస్ అంటే చూసుకుంటే కనుక ఇక్కడ మేజర్ గా మన ఇంటెస్టైన్స్ నిన్న మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా చాలా స్మూత్ టిష్యూస్, అంటే చాలా సాఫ్ట్ గా చాలా డెలికేట్ గా ఉంటాయి అనమాట. అందుకే మీరు ఏదైనా తిన్న ఫుడ్ ఆహారం బాగాలేదనుకోండి, మీకు వెంటనే పొట్టలో అల్సర్ పేగులో వెంటనే మీకు రావడం జరుగుతుంటది. అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ సాఫ్ట్ టిష్యూస్ అనమాట. కొంచెం మీకు కార్డియాక్ టిష్యూస్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇవన్నీ కండలే, శరీరం అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్. ఓకే, ఈ మజిల్స్ లో మన హార్ట్ అనేది కంప్లీట్ గా ఒక టైప్ ఆఫ్ మజిల్ అనమాట, అది కూడా ఒక కండ భాగమే. కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దాని అర్థం కండ పైన కొవ్వు పెరిగిపోతుంది, దానివల్ల సమస్య వస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం చూసుకుంటే కనుక శరీరం మొత్తంలో మేజర్ గా వాలంటరీ ఎక్కువ తీసుకునేది, ఎక్కువ కాంట్రిబ్యూషన్ తీసుకునేది ఏంటంటే మన శరీరంలో ఔటర్ భాగంలో ఉండే కండరాలు, అంటే ఈ శరీరం మొత్తం మీద ఎముక పైన అతుక్కొని ఉన్న కండ భాగం అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మజిల్ అని చూసుకుంటే కనుక ఫంక్షన్స్ ఏంటి, కంప్లీట్ గా మీ బాడీని యాక్టివేటెడ్ గా ఉండడానికి, మీ బాడీ కండిషన్స్ అన్ని బాగుండడానికి, మీ స్కెలిటల్ బలం అంటే మీ ఎముకలు కండరాలు కలిసిన తర్వాత వచ్చే బలాన్ని ఈ మజిల్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటది, ఈ మజిల్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటది అనమాట. స్ట్రక్చర్ అంతా మీకు అర్థమైంది కదా, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్, ఓవరాల్ బాడీ మజిల్, ఇలా మీకు మజిల్స్ ఉంటాయి అనమాట. మజిల్లో ఏముంటాయి చూడండి, మజిల్ ఫైబర్ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అండ్ అలాగే మీకు చాలా రకాల ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ టిష్యూస్, హార్డ్ టిష్యూస్ రెండు ఉంటాయి. కానీ ఎంత మూమెంట్ ఉంటే, ఎంత మంచిగా ఉంటే అంత బాడీకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. స్కెలటల్ మజిల్లో మేజర్ గా ప్రొడ్యూస్ మూమెంట్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీ చేతులు కదులుతున్నాయి, కండరాలు కదులుతున్నాయి లేదా, మీ చేతులు ఎముకలతో పాటు కండరాలు కదులుతున్నాయి, అంటే మీకు ఒక సాఫ్ట్ మూమెంట్ ఉండడానికి మజిల్ బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి మజిల్ మూమెంట్ ఇవ్వకపోవట్లేదు అంటే దాని అర్థం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఆ మజిల్ ని, ఆ బోన్ టిష్యూస్ ని కదిలించట్లేదు, అప్పుడే వాళ్ళ బాడీ అనేది కరెక్ట్ గా మూమెంట్ ఉండట్లేదు అని అర్థం. ఓకే, మెయింటైన్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి సరిగ్గా కూర్చోటము, నుంచోటము, ఓకే, మాట్లాడటము, లేదంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు బెండ్ అవ్వటము, ఇవన్నీ అర్థం కావు. కొంచెం ఇక్కడ అర్థం చేసుకోవాలి, మీ పోస్చర్ ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటుండాలి. ఈ మజిల్ వల్ల మీ బాడీలో ఒక పోస్చర్, ఒక షేప్ కనిపిస్తుంది. కండరాలు లేవనుకోండి, బాడీ అవుట్డేటెడ్ అయిపోయింది, అంటే అవుట్ షేప్ అయిపోయింది అనమాట, షేప్ అవుట్ అయిపోయింది. కండరాలు ఉంటే మీ బాడీ ఫిజిక్ చాలా బాగుంటుంది. ఒక మజిల్ ఉన్న వ్యక్తికి, ఒక బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్న వ్యక్తికి ఏం డిఫరెన్స్ అంటే షేప్ అవుట్ అయిపోతారు. షేప్ అనేది, పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంటే కనుక మీ బాడీలో కండ భాగం అనేది ఎక్కువ ఉండాలి.
ఓకే, మీ బాడీకి జాయింట్స్ కి స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి అంటే కనుక మజిల్ లెవెల్ అనేది బాగుంటే జరుగుతుంది అనమాట. జనరేట్స్ హీట్, మీ బాడీలో ఒక వేడి అంటే ఎనర్జీ ఒక పుట్టాలి అంటే కనుక మీ బాడీలో మజిల్ ఎక్కువ ఉండాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కనుక మీ శరీరంలో మజిల్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు చూస్తే కనుక, అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు అంటే కనుక ఇక్కడ మీకు ఒక కేజీ మజిల్ ఉంటే, ఒక కేజీకి ఖర్చు పెట్టే క్యాలరీస్ ఒక 100 క్యాలరీస్ అయితే ఇక్కడ మజిల్ ఉంటే మీరు ఇక్కడ ఖర్చు పెడితే 40 క్యాలరీస్ కూడా ఉండదు. అంటే ఒక మనిషిలో బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఖర్చు పెట్టే కెపాసిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఒక బాడీలో మజిల్ ఎక్కువ ఉండే దానివల్ల ఇంకా కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే చేసే కొద్ది ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైట్నెస్ ఇస్తూ ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ మన మజిల్ లెవెల్స్ ని బిల్డప్ చేసుకోవడం. ఓకే, సో కొంచెం ట్విస్ట్ చేంజ్ అవ్వండి వర్కౌట్ టువర్డ్స్ కి, మజిల్ ని ట్విస్ట్ చేయడానికి యాక్టివిటీస్ చేయండి, డెఫినెట్ గా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది అనమాట. ఏం చేయాలి? మీ మజిల్ పెరగాలంటే మీ డైట్ లో రెండు ఇంపార్టెంట్. ఒకటి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, ఇంకోటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అండ్ ఎక్సర్సైజ్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఎక్సర్సైజ్ ఎవరెవరు చేయొచ్చు? ఈ కాల్లో ఉన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వర్కౌట్ చేయొచ్చు. అండ్ బై ద వే, ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వర్కౌట్ స్టార్ట్ చేశారు? పొద్దున మేము లైవ్ వర్కౌట్స్ 6ంటికి బ్రహ్మాండంగా చేపిస్తున్నాం. ఎవరెవరు వర్కౌట్ చేస్తున్నారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, ఇవాళ వర్కౌట్స్ బాగున్నాయి కదా. సో ఇంకా ఎవరైనా స్టార్ట్ అవ్వలేదంటే కనుక ప్రతిరోజు పొద్దున పూట 6 గంటలకి పొద్దున వర్కౌట్ ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా పొద్దున 6 గంటలకి వర్కౌట్ ని అటెండ్ అవ్వండి. డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. వర్కౌట్ ఎవరో మా కమ్యూనిటీలో మీకు అర్థమైంది ఏంటంటే వర్కౌట్ బ్రహ్మాండంగా నేర్పిస్తారు. ఒకరోజు జుంబా, ఒకరోజు యోగా, ఒకరోజు ఆరోబిక్, ఒకరోజు కోర్ వర్కౌట్ పొట్టకి సంబంధించింది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ని మీకు నేర్పిస్తారు. పొద్దున 6 గంటలకి ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అవ్వండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఎవరెవరు చేయొచ్చు? మీ ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? బరువు తగ్గడానికి పెరగడానికి కాదు, మీ బాడీని ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడానికి వర్కౌట్ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్ బేసిస్ లో. సో వర్కౌట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ వెయిట్ ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. మీ హార్ట్ ఫంక్షన్స్ అంటే మీ బ్రీతింగ్, మీ హార్ట్ చేసే పంప్, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీ బోన్స్ అండ్ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మెంటల్ హెల్త్ అంటే చాలా మందికి మైండ్ సెట్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మెంటల్ హెల్త్ ని, మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్డ్ గా పెట్టడానికి ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. స్టెబిలిటీ పెట్టడానికి, ఓకే, స్టామినా పెంచుకోవడానికి, ఓకే, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి, ఓకే, లాంగ్ లైఫ్ ని హెల్తీగా లీడ్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, మీరు రికవర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడెప్పుడు చేయొచ్చు వర్కౌట్? డెఫినెట్ గా డూ ఇట్ కన్సిస్టెన్సీ. ఒక అరగంట అయినా కనీసం మీరు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. వారం మొత్తంలో కనీసం 4-5 రోజులను ట్రై చేయండి. లో ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ రకాల వర్కౌట్స్ ఉంటాయి. మీరేం చూస్ చేసుకోవచ్చు? మీ బాడీకి తగ్గట్టుగా, మీ ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టుగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ డెఫినెట్ గా వెళ్ళొచ్చు అనమాట. బట్ రిమెంబర్, వార్మప్, కూల్ డౌన్ అనేది మ్యాండేటరీ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మజిల్ పెంచుకోవాలంటే ఏం కావాలి? మజిల్ పెంచుకోవాలంటే మీ డైట్ లో కావాల్సింది ఏకైక ఆహారం ఏదైనా ఉందంటే ప్రోటీన్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీ మజిల్ బిల్డప్ చేసుకోవాలి అంటే మీకు కావాల్సింది ప్రోటీన్ అనమాట. చాలా మందికి తెలియదు ఏంటంటే జిమ్ చేసే వాళ్ళకి మాత్రమే ప్రోటీన్ కావాలి, జిమ్ చేసే వాళ్ళు మాత్రం అంటే కండలు పెంచుకోవాలన్న వాళ్ళు మాత్రమే ప్రోటీన్ కావాలనుకుంటారు. అండ్ బై ద వే, ఈ కాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు, మీరు వింటున్నారు, కానీ ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. ఎంత కావాలో కూడా క్లియర్ గా చెప్తాను, వినండి, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఎవ్రీ 3 అవర్స్ కి మీ బాడీ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కానీ మీ డైట్ లో కావాల్సిన మీల్ ఏదైనా ఉందంటే కనుక మీ మజిల్ ని బిల్డప్ చేసుకోవడానికి అది ప్రోటీన్ మాత్రమే. కానీ దీన్ని సప్లై చేయడానికి, అంటే ప్రోటీన్ తో పాటు కొంచెం సప్లై జరగడానికి కొన్ని రకాల వెజిటేబుల్స్, కొన్ని రకాల ఫ్రూట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. హెల్తీ ఫ్యాట్ కూడా మీ మజిల్ బిల్డప్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట, మూవ్మెంట్స్ ఇవ్వడానికి, ఇవన్నిటి కూడా. అండ్ అలాగే వాటర్ కూడా బాగా హెల్ప్ అవుతుంది మీ మజిల్ లెవెల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి. 90% ఫుడ్ ని టైం కి తినే వాళ్ళని బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వద్దాం, ప్రోటీన్ అంటే ఏంటి? అసలు ప్రోటీన్ ఏంటి? ఇప్పుడు అడవిలో రాజు ఎవరంటే సింహం అంటారు కదా, అడవిలో రాజు సింహం అంటారు. లేదా మన నేషనల్ బర్డ్ ఏంటంటే ఇలా చెప్తారు కదా, అంటే ఈ ఊరికి క్యాపిటల్ ఏంటంటే విజయవాడ, తెలంగాణ క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్ అంటారు కదా. సేమ్ అట్లాగే ఈ న్యూట్రిషన్ కేటగిరీలో, అంటే పౌష్టిక ఆహారాల కేటగిరీలో #1 స్థాయి ఎవరిది అంటే కనుక ప్రోటీన్. ఓకే, అంటే దీని అన్నిట్లో పెద్ద 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 ప్రోటీన్ ఏదైనా న్యూట్రిషన్ ఏదైనా అంటే అది ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎంత కావాలో నేను క్లియర్ గా చెప్తాను, వినండి. ఓకే, సో ప్రోటీన్ అనేది కంప్లీట్ గా మేడప్ అయ్యేది అమినో యాసిడ్స్ నుంచి. అంటే ఒక మనం ఎలాగైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి ఇటుక పెట్టి మధ్యలో సిమెంట్ పెడతారు చూసారా, సేమ్ అట్లాగా మీ కండరాలు, ఎముకలు బిల్డప్ అవ్వడానికి ఇలా బిల్డ్ అవుతుంది అనమాట. ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాగా మీకు పనిచేస్తుంటది. ఒక గట్టి స్ట్రాంగ్
ఫిట్నెస్ ని బిల్డ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా బ్లాక్స్ ఉంటాయి, మజిల్ కండరాలన్నీ కూడా ఇలా టైట్ గా ఫిక్స్ అయి ఉంటాయి అనమాట మీ బాడీ మొత్తంలో. ప్రోటీన్ ఎందుకు? ప్రోటీన్ ఎందుకు అంటే మీ కండరాలను మాత్రమే కాకుండా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సాటిస్ఫైస్ యువర్ హంగర్. రోజు మొత్తంలో మనం తింటున్నాం కదా, రోజు మొత్తంలో తినే ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ తక్కువ ఉండి నార్మల్ ఫుడ్ ఎక్కువ ఉంది. కార్బోహైడ్రేట్ ఏదో ఫ్యాటో సాల్ట్ షుగరు తినే కొద్దీ ఏమనిపిస్తూ ఉంటుంది అంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 బౌల్స్ పెట్టాము. ఒక బౌల్లో వచ్చేసి మీకు ఫుల్ ఆఫ్ చిప్స్ పెట్టాము, ఒక బౌల్లో వచ్చేసి ఎగ్ కానీ లేదంటే ఏదైనా ప్రోటీన్ రిలేటెడ్ గా ఫుడ్ పెట్టాము. ఒక ఎగ్ తింటే మీకు మళ్ళీ తినాలనిపిస్తుందా ఎగ్ అంటే? డెఫినెట్లీ నాట్. కానీ అదే మీకు కార్బోహైడ్రేట్ అంటే చిప్స్ పెట్టారు, ఒక బౌల్ తిన్న తర్వాత మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్ మీలో కలుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదేం చేసిందంటే కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఎక్కువ ఇవన్నీ తినటం వల్ల తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ప్రోటీన్ అనే ఫుడ్ ని మీరు కన్జ్యూమ్ చేశారో తిన్న తర్వాత మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్ రాదు. అండ్ తినే కొద్ది ఇది తినే కొద్ది మీకు ఇది తినడం వల్ల మీకు బాడీలో ఫ్యాట్ సాల్ట్ షుగర్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల మీకు హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీ బ్రెయిన్ కి సిగ్నలే వెళ్ళదు బికాస్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఎప్పుడైతే ప్రోటీన్ ఇచ్చారో మీ హంగర్ అనేది సాటిస్ఫై అయిపోయింది, కొంచెం అక్కడ ఏంటంటే కంట్రోల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా బాగుంటాయి అనమాట. ఓకే, సో విచ్ ఓకే డెఫినెట్ గా మీకు ఏంటంటే విచ్ వన్ కీప్స్ ఆన్ ఈటింగ్ ఆల్ ద టైమ్? వై? బఫెల్లో వర్సెస్ టైగర్, గోట్ వర్సెస్ లయన్. సో మనం రెగ్యులర్ గా మనం చూసే ఫుడ్స్ లో వీళ్ళందరూ ఏంటంటారు? మనం గడ్డి తినే వాళ్ళు ఎలా ఉన్నారు, మాంసం తినే వాళ్ళు ఉన్నారు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చూజ్ ఎనీథింగ్. మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా మీరు ఎలా ఉన్నా కూడా తినే ఆహారం నుంచి ప్రోటీన్ కన్సంప్షన్ బాడీకి జరుగుతుందా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయింటైన్ చేసుకోవాలి మజిల్ ని డెఫినెట్ గా రెగ్యులర్ బేసిస్ లో. మీరు ఏజ్ ఎంత పెరిగినా కూడా మజిల్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. గివ్స్ యూ ఎనర్జీ. ప్రోటీన్ ఏం చేసిద్ది? మీ కండరాలకి మంచి ఎనర్జీ ఇచ్చింది. కండరాలు ఏం చేస్తాయి? మీ శరీరానికి ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది, సో దట్ మీరు ఎక్కువగా యాక్టివ్ గా వర్క్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంటుంది అనమాట. మజిల్ లేని వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మీ శరీరంలో ప్రోటీన్ డైట్ తక్కువ అయిపోయింది. దానివల్ల ఏం జరిగిద్దంటే బాగా టైర్డ్ గా అనిపిస్తుంది, బాగా మనిషి అలసటగా ఉండటం, ఎప్పుడు చూసినా నీరసంగా ఉండటం, ఇలాంటివి జరుగుతుంటుంది. సో వీక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బాగా ఆ, ఎక్కువ టైం ని వర్క్ చేయలేకపోవడం కానీ వీక్ గా ఉండటం కానీ జరుగుతుంటుంది అనమాట. ఫ్లాబీ మంపుగా ఉండటం, డల్ గా ఉండటం ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి జరుగుతుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇవన్నీ వస్తాయి. ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, ఏజింగ్ బాగా కనిపించడం, స్టామినా బాగా తగ్గిపోవటం అండ్ వీక్నెస్ ఎక్కువ రావటం, లేదంటే మీ బోన్స్ చాలా ఫాస్ట్ గా వీక్ అవ్వటం, బెండ్ అవ్వటం మనిషి. ఓకే, ఎక్కువ ఏదైనా వర్క్ చేస్తే క్రాంప్స్ రావటం, మజిల్ క్రాంప్స్ రావటం, ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. సో ప్రోటీన్ కావాలని క్లారిటీ వచ్చింది కదా. అండ్ ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం, ప్రోటీన్ ఎంత కావాలో కూడా చెప్తాను. ఓకే, సో ప్రోటీన్ అనేది రెగ్యులర్ బేసిస్ లో మనం ఎన్నో రకాల ఫుడ్స్ లో దొరుకుతుంది. అది వెజిటేరియన్ సోర్స్ అయినా నాన్ వెజిటేరియన్ సోర్స్ అయినా. ఇక్కడ చూడండి, ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీరు కొంచెం ఇంట్లో పెట్టుకొని కొంచెం డైట్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ప్లాంట్ సోర్స్ లో అయితే కనుక ఎన్నో రకాల బీన్స్, పీర్స్, సోయా ఫుడ్స్, నట్స్, సీడ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మీ మజిల్ అంటే కండరాలని పెంచడానికి, ఒకవేళ ఎగ్ కావచ్చు లేదంటే కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ లో కావచ్చు. ఓకే, ఇవన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. డెఫినెట్ గా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇవి చూడండి ప్రోటీన్ ఎగ్జాంపుల్స్: బీఫ్, చికెన్, ఓకే, టర్కీ, ఓకే, కొన్ని రకాల మనకి చాలా ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ లో అయితే కనుక మనం వెజిటేరియన్ లో చూసుకుంటే కనుక ఆల్మండ్స్, క్యాష్యూ. ఓకే, కానీ మోతాదు తక్కువ తీసుకోవాలి. ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మనం తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా స్నాక్స్ లో తీసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల చూడండి, మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తీసుకుంటారో ప్రోటీన్ కి డిఫరెన్స్ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. హంగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రోటీన్ లో చాలా రకాలు ఉంటాయి. నేను మొన్న కూడా చెప్పాను, స్కిన్ కి సంబంధించిన ప్రోటీన్ ఉంటుంది, కొలాజిన్ అని చెప్పేసి. సో కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్, వే అనేది ఒక ప్రోటీన్, సోయా అనేది, కేసిన్, బ్లెండ్, ఇలాంటివి ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. మరి మీకు ఎక్కువ మోతాదులో ఏం కావాలి? వే ప్రోటీన్ బాగా ఎక్కువ కావాలి, సోయా ప్రోటీన్ ఎక్కువ కావాలి. సోయా ప్రోటీన్ అనేది మన ఇండియన్ డైట్ లోనే ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రోటీన్. మన సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లో సోయా ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ ఏదైనా ఉందంటే సోయా ప్రోటీన్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది అంటుంటారు కదా, మన తినే డైట్ లో ఉంటుంది కదా, మన ప్రోటీన్ ఎందుకు విడిగా తీసుకోవాలి? సో చూడండి, ఒకవేళ మన ఇంట్లో దొరికే ఏదైనా ఆహారంలో ఒకవేళ ప్రోటీన్ ఉంటే ప్రోటీన్ తో పాటు ఎంత క్యాలరీల ఎనర్జీని మనం తీసుకుంటున్నామో చూస్తే కనుక, జోవర్ 10 గ్రాముల ప్రోటీన్ ఉంది. జోవర్ మన ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ తింటే 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ కూడా 1.9 గ్రామ్స్ ఉంటుంది అనమాట. కార్బోహైడ్రేట్ 72.6 గ్రామ్ ఉంది.
మళ్ళీ క్యాలరీస్ చూసుకుంటే ఎంత ఉంది, 349 క్యాలరీస్. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ క్యాలరీస్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. వీట్ ఫ్లోర్ అంటే ఖచ్చితంగా మీకు 12 గ్రామ్స్ దొరుకుతుంది ప్రోటీన్, కానీ క్యాలరీస్ చూడండి 341. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రోటీన్ తినడమే కాదు, నాన్ వెజ్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, కానీ దీంట్లో ఉండే అదనపు ఫ్యాట్, అదనపు కార్బోహైడ్రేట్, క్యాలరీస్ ఇవి కూడా కౌంట్ చేసుకోవాలి. ప్రోటీన్ ఒక్కటే మీ బాడీకి కావాలి కాదు, ఇది కూడా సమపాలనలో ఉంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. మిల్క్ తీసుకుంటే 3 గ్రామ్ కూడా ఉంటుంది. మనం మిల్క్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం, బటర్ మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం. సో ఇవన్నీ అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే కనుక దాంట్లో తక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇవి కొంచెం మనం ఉన్న దాంట్లో కొంచెం ఫుడ్ ని కొంచెం బ్యాలెన్స్డ్ గా మధ్యాహ్నం పూట ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ సోర్స్ ఆఫ్ ఉన్నది మీరు తీసుకోవచ్చు ప్రాపర్ గా, రెగ్యులర్ బేసిస్ లో రికమెండెడ్ కావాల్సినవి మీరు తీసుకోవచ్చు అనమాట. రోజు మొత్తంలో ప్రోటీన్ ఎంత కావాలి, ఒక మనిషికి 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను 69-70 కిలోలు ఉన్నాను అంటే నా బరువుకి నాకు రోజు మొత్తంలో కావాల్సిన ప్రోటీన్ 70 గ్రాములు. ఓకే, ఎగ్జాక్ట్ గా 70 గ్రామ్ ప్రోటీన్ నా బాడీకి ఇవ్వాలి. అది నేను తినే ఫుడ్ లో నుంచి ఇస్తానా, లేదంటే నేను హెర్బల్ లైఫ్ షేక్స్ నుంచి ఇస్తానా, సప్లిమెంటల్ గా రీబిల్డ్ నుంచి ఇస్తానా, స్నాక్ లో తినేదాని నుంచి ఇస్తానా, అప్ టు మీ, నాకు తగ్గట్టుగా నేను ఇచ్చుకోవాలి. కానీ నా బాడీకి రోజు మొత్తంలో ఏం జరగాలి, 70 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రోటీన్ రోజు మొత్తంలో నేను ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, మీ కండరాలు ఏమవుతాయి, తగ్గిపోతా ఉంటాయి అనమాట. అందుకే కండరాలు తగ్గిపోయింది అంటే మనిషి ఫాస్ట్ గా చేంజెస్ జరుగుతుంటుంది. అందుకే 100 ఏళ్ళు బతకాల్సింది 70 అన్నారు, 70 కాస్త 50, 30, 40 కూడా బతుకుతారో లేదో గ్యారంటీ లేదు నెక్స్ట్ జనరేషన్ అప్కమింగ్. సో ఎందుకు, ఈ కండరాలు చిన్నప్పటి నుంచే బాగా వీక్ ఉంటాయి అనమాట. వాళ్ళు తినే ఆహారమే వాళ్ళ ప్రోటీన్ డైట్ ఉండట్లేదు కాబట్టి మాత్రం. ఓకే, సో ప్రోటీన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మీకు రెగ్యులర్ గా చూసుకోవాలి అంటే ఫార్ములా 1 లో పుష్కలంగా మీకు ప్రోటీన్ దొరుకుతుంది. పొద్దున పూట మీరు తాగే షేక్ లో దగ్గర షేక్ మేట్, ఫార్ములా 1 ప్రోటీన్ అన్ని కలుపుకుంటే ప్రాపర్ గా మీకు 25 గ్రామ్ ప్రోటీన్ దొరుకుతుంది. అండ్ బై ద వే ప్రోటీన్ ఎంత కావాలన్నాను, నాకు 70 గ్రాములు కావాలి. దీన్ని నేను ఏం చేయాలి, మళ్ళీ 3 భాగాలు కానీ 5 భాగాలు కానీ డివైడ్ చేసుకోవాలి. 3 భాగాలు అంటే మేజర్ మీల్స్ అని అర్థం. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఈ 3 భాగాల్ని డివైడ్ చేసుకుంటే 25 గ్రాములు 20 గ్రాములు ఇలా నేను ఇచ్చుకున్నాను అంటే కనుక నా బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా ప్రాపర్ గా దొరుకుతుంది. లేదా 5 భాగాల్లో ఇచ్చుకోవాలి అంటే 70ని 5 భాగాలు డివైడ్ చేసుకున్నారంటే ఎంత, యావరేజ్ గా ఒక 10-15 గ్రాములు అనుకోండి. ఇక్కడ 15 గ్రాములు, ఇలా 15 గ్రాములు, ఇలా 15 గ్రాములు, ఇలా 15 గ్రాములు, ఇలా 15 గ్రాములు. ఇలా రెగ్యులర్ బేసిస్ లో మనకెంతైతే ప్రోటీన్ కావాలో ఒకేసారి ఇచ్చుకోకూడదు. అరే నాకు టైం లేదు, నేను మొత్తం ప్రోటీన్ ఒకేసారి తినేస్తా, మొత్తం ప్రోటీన్ ఒకేసారి తాగేస్తా, ఇలా ఉండదు. మనం మన బాడీకి ఇవ్వాల్సిన తగ్గట్టుగా డివైడ్ చేసుకుని రెగ్యులర్ బేసిస్ లో ఇస్తే ప్రోటీన్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో చాలా మంది ప్రొడక్ట్స్ బయట కొంటున్నారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇక్కడ ఎలా పడితే అలా కొనకండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఒక బ్రహ్మాండమైన ఆప్షన్ ఉంటుంది. ప్రిఫర్డ్ కస్టమర్ మీ కోచ్ ని అడిగారంటే కనుక 30 days మనీ బ్యాక్ గ్యారంటీతో మీకు బ్రాంజ్, సిల్వర్ మెంబర్షిప్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఈ మెంబర్షిప్స్ వల్ల మీరు ఏంటంటే ప్రాపర్ గా 21 day లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో ఉండొచ్చు, గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, కమ్యూనిటీతో ఉండొచ్చు, బ్రహ్మాండమైన టాస్క్లు చేస్తూ రిజల్ట్స్ ని చాలా పోటాపోటీగా బ్రహ్మాండంగా రిజల్ట్స్ ని తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో డోంట్ గో ఎనీ ఆన్లైన్ వెబ్సైట్స్, గో కంపెనీ వెబ్సైట్ నుంచి వెళ్ళండి, లేదంటే మీ కోచ్ ని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా వాళ్ళు మాత్రం గైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫోన్ డూప్లికేట్ వస్తే ఫోన్ పడేస్తాం, ఏదైనా వస్తువు డూప్లికేట్ అయితే వస్తువులు పడేయచ్చు, కానీ శరీరం లోపలికి వేసే న్యూట్రిషన్ ని మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఎలా పడితే అలా ప్రోటీన్, ఎలా పడితే అలా ఏది పడితే ఆ ఫుడ్ ని ఇవ్వకూడదు. సో డోంట్ బై ఆన్లైన్ ఈబే కార్డ్స్. ఓకే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో 9 గ్రామ్ ఫార్ములా 1 షేక్ లో 9 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది 2.3 గ్రామ్, 5 గ్రామ్ వరకు మిల్లీగ్రామ్స్ వరకు మనకి వైటమిన్ ఈ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ వైటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట ఒక్క ఫార్ములా 1 లో. అండ్ ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాంగో, వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, కుల్ఫీ, ఆరెంజ్ క్రీమ్, బనానా. ఓకే, అండ్ పాన్ కొత్తగా వచ్చింది, 9 ఫ్లేవర్స్ ఉన్నాయి షేక్. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ప్రోటీన్ లో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఒక స్కూప్ అంటే మీరు ఒక డబ్బా తీసుకున్నారు అంటే కనుక ఆ డబ్బా నుంచి ఒక స్కూప్ తీస్తే ఒక స్కూప్ లో 5 గ్రాముల సోయా ప్రోటీన్ ఉంటుంది. సోయా బెస్ట్ ప్రోటీన్ అనమాట. 5 గ్రాముల ప్రోటీన్, క్యాలరీస్ 20 మాత్రం, 20 క్యాలరీస్. ఇందాక 10 క్యాలరీస్ కి 10 గ్రాముల ప్రోటీన్ కి జోవర్ లో అన్నిట్లో మనం చూస్తే 300-400 క్యాలరీ ఉంది. అంటే ఇక్కడ చూడండి 5 గ్రాములు అంటే 10 గ్రాములు అంటే 40 క్యాలరీస్ మాత్రమే. చాలా తక్కువ క్యాలరీ, మంచి హై ప్రోటీన్. మళ్ళీ ఓన్లీ సోయా ప్రోటీన్ ఐసోలేటెడ్, అంటే మీ బాడీకి అబ్జర్ప్షన్ జరిగే ప్రోటీన్ అనమాట. అండ్ చాలా మందికి ప్రోటీన్ అబ్జర్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా నాన్ వెజ్ సోర్సెస్ లో, చాలా డిఫరెంట్ సోర్సెస్ లో తీసుకునే ప్రోటీన్ వల్ల వాళ్ళకి గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం తింటున్నాం ప్రోటీన్, చికెన్ ని గ్రిల్ చేస్తున్నాం, చికెన్ ని ఫ్రై చేస్తున్నాం,
ఇవన్నిటి వల్ల వచ్చే ఇంగ్రీడియంట్ వల్ల మన బాడీకి ప్రోటీన్ తో పాటు ఏదైతే అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇంగ్రీడియంట్స్, దాని వల్ల మనకి జాయింట్ పెయిన్స్, గౌట్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ పెరగడము ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. అందుకే ప్రోటీన్ ని మంచిగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అందరికి అవసరమే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఏ మోతాదులో ఎలా తీసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీరు ఎవరైనా ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ మజిల్ ని బిల్డప్ చేసుకోవాలనుకున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి, కండలు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. జిమ్ చేస్తే వచ్చే కండలు, లేదంటే యంగ్ గా ఉంటే కండలు కావాలి, ఇలా ఏం లేదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, మీరు ఏ ఏజ్ అయినా మీ అందరికి కండలు ఉండాలి. ఎముక ఉందంటే ఎముక పైన కండ ఉండాల్సిందే, మ్యాండేటరీ. సో ఇలా మీరు మజిల్ ని పెంచుకోవాలి అనుకున్నారు అంటే కనుక కొంచెం స్ట్రెంగ్త్ వర్కౌట్ చేసి కొంచెం రీబిల్డ్ తీసుకున్నారు అంటే కనుక డెఫినెట్ గా మీ మజిల్ ని బిల్డప్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో ఏం జరిగిందంటే మన రోజు మొత్తంలో 70 గ్రాములు, 80 గ్రాములు, 100 గ్రాములు ప్రోటీన్ తీసుకోలేము. ఈ యొక్క దీంట్లో రీబిల్డ్ లో ఏంటంటే ఒక ప్యాకెట్ లోనే 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు ఇది స్నాక్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా వర్కౌట్ చేసిన తర్వాత, డ్యూరింగ్ వర్కౌట్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ ఉంటుంది. అంటే వర్కౌట్ చేయకముందు ఏం ఆహారం తీసుకోవాలి, వర్కౌట్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి, వర్కౌట్ చేసిన తర్వాత ఏం తీసుకోవాలి, ఇలా 3 రకాల షెడ్యూల్ ఉంటుంది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత తీసుకునే డ్రింక్ అనమాట, రీబిల్డ్ అంటారు. సో మీ కండరాలు పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయి. ఓకే, ఇది కంప్లీట్ గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, కంప్లీట్ గా దీనిలో ఉన్న అమినో యాసిడ్ అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది. PCAA ఫార్ములా అంటారు, అంటే మీ బాడీకి అబ్జర్ప్షన్ బాగుంటుంది, మీ డైజెషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీనిలో వే అండ్ కేసిన్ ప్రోటీన్ ఉంటాయి అనమాట, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములా కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో గ్లూటమైన్ మీకు మజిల్ రికవరీ, అంటే మజిల్ బ్రేక్ డౌన్ అయితే కదా, చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మజిల్ పెయిన్స్ రావడం, క్రాంప్స్ రావడం ఇది జరుగుతుంది కదా, రికవర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల మీకు వైటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నిటి వల్ల మీకు ఏంటంటే మంచి కండరాలు పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. హెల్దీగా స్కెలెటల్ మజిల్స్ సాఫ్ట్ మజిల్ గా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇటువంటి ఇవే ఉండవు. సో డైలీ బేసిస్ లో మీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ సోర్స్ ఎంత, ఎక్కడి నుంచి? చాలా మందికి మిత్ ఉంది, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ వస్తాయి. ఈ కన్ఫ్యూజన్ లో ఉండకండి. ప్రోటీన్ ఏ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధానం తీసుకున్న ప్రోటీన్ వల్ల మీ శరీరంలో చెడు జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రోటీన్ ఎంత కావాలి? ప్రతి ఒక్కరికి 1 kgకి 1 గ్రామ్ కావాలి. ఓకేనా? మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తున్నాను, మరి మీకు ఎంత గ్రాములు ప్రోటీన్ కావాలో ఒకసారి టెస్ట్ చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తారా ఫాస్ట్ గా? ఎవరెవరికి ఎంత ప్రోటీన్ కావాలి ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయరా? 1 kgకి 1 గ్రామ్ అంటే మీకు ఎంత కావాలి? ఎంత బరువు ఉన్నారు మీరు? మీకు తెలియదా ఎంత బరువు ఉన్నారో? 85 గ్రాములు, 63 గ్రాములు లక్ష్మి గారు, శిరీష గారు 60 గ్రాములు, షజావుద్దీన్ గారు 85 గ్రాములు, కృష్ణ గారు 65 గ్రాములు, 84 గ్రాములు. అర్థమవుతుందా? సో ఇవాళ మీ అందరికి అర్థమైంది. మరి షేక్ లో పొద్దున పూట 25 గ్రాములు దొరికితే మిగతా ప్రోటీన్ ఎంత కావాలి? రోజుకి ఒక పూట షేక్ తాగితే 25 గ్రాములు, రాత్రి కూడా తాగితే 50 గ్రాములు. 50 గ్రాములు ప్రోటీన్ ఇస్తే మిగతాది ఎంత మైనస్ అవుతుంది? 10, 20, 30. ఇది మీ డైట్ లో నుంచి తీయాలి. మీ డైట్ లో కొంచెం ఈ నేను చెప్పిన ఇందాక ఇంగ్రీడియంట్స్ కానీ, లేదంటే ఏదైనా ఎగ్ కానీ, కొన్ని రకాల మంచిగా ఫిష్ కానీ, ఇలాంటి వాటిలోంచి మీరు సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ ని డైట్ లో తీసుకోవాలన్నమాట. ఓకే, సో వెరీ గుడ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అందరూ బాగా రెస్పాండ్ అయినందుకు. సో ఐ హోప్ మీ అందరికీ ప్రోటీన్ అనే టాపిక్ బాగా హెల్ప్ అయింది. సో ప్రోటీన్ ఉంటేనే కండరాలు బాగుంటాయి, మనిషి బాగుంటాడు, కళగా కనిపిస్తాడు, బలం ఉంటుంది పని చేసుకోవడానికి. ఈ బలం రావాలంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఇవ్వాలి. కన్ఫ్యూజ్ ఏమవ్వకండి. ఇంకా మీకు పర్సనల్ డౌట్స్ ఉంటే మీ కోచ్ అడగండి, డెఫినెట్ గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ప్రాపర్ గా గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ బ్యాక్ టు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ సార్. వాళ్ళు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి చాలా మంది క్లారిటీ వచ్చేసింది. అంటే ప్రోటీన్ తీసుకుంటే అయిపోతాయి అనుకుంటా ఉంటారు, అది బయట ప్రోటీన్. ఓకేనా? ఒకసారి మనకు మంచిగా ఇన్ఫర్మేషన్ మదార్ సార్ కి ఒక్కసారి అడ్మిట్ చేసుకొని గ్రాట్యుడ్.